కోటిపల్లి గారు, పిఠాపురం నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో 70,000 మెజార్టీ తోటి జనసేన అధినేత గెలిచిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తన శాఖలు కానీ, అదేవిధంగా ప్రభుత్వంలో కానీ భాగస్వామ్యం అవుతూ ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే ఇదే తరుణంలో పిఠాపురం నియోజకవర్గంలో పదే పదే కులాల మధ్య ఘర్షణలు, మతాల మధ్య ఘర్షణలు, సో రకరకాలుగా అక్కడ క్రియేట్ అవుతూ ఉన్నాయి. అంటే ఎందుకు ఇట్లా ఏ నియోజకవర్గంలో లేనిది అక్కడే ఎందుకు క్రియేట్ అవుతూ ఉన్నాయి? అంటే ఇక్కడ చిన్న గొడవలండి. అంటే పల్లపు సురేష్ కుమార్ అనే ఒక అబ్బాయి ఒక ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ఉన్నాడు. ఏప్రిల్ 2025న జరిగింది. మల్లం అనే ఒక గ్రామంలో పిఠాపురం కాన్స్టిట్యూషన్ నియోజకవర్గంలో అక్కడ విద్యుత్ పనులు అంటే ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ఒక ఇంట్లో పని చేయడానికి వెళ్తే ప్రమాదవశాత్తు ఆయనకి షాక్ కొట్టడం, ఆయన చనిపోవడం జరిగింది. ఆ సురేష్ బాబు అనే అబ్బాయి పల్లపు. అతను దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి అబ్బాయి. అతనికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కొంతమంది ఆ సామాజిక వర్గంలో నాయకులు అక్కడ ధర్నాలు చేపట్టడం జరిగింది. వెంటనే కొంతమంది వారి దగ్గర పనిచేసేటువంటి కొంతమందిని, వద్దురా బాబు మీరు పని చేయొద్దు, ఏదైనా చిన్న ప్రమాదం జరిగిందంటే లక్షల్లో మీరు అడుగుతారు, మేము ఇవ్వలేమని చెప్పి కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురిని మాన్పించేశారు. దీన్ని కుల బహిష్కరణ, కుల సంఘ బహిష్కరణ అని చెప్పి కొంత పెద్ద పెద్ద పదాలు వాడి కొంతమంది దానికి ఆజ్యం పోసి ఒక ఉద్యమ స్థాయిలో దానికి రేపి నాయకులు ఏంటంటే రాజకీయ పబ్బం గడిపోవడానికి లైమ్ లైట్లో లేని నాయకులు అక్కడికి వెళ్ళి దళిత కార్డు వాడి కొంతమందిని అక్కడ చేశారు. ఏదైనా ఉంటే సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అడగాలి. అక్కడ విద్యుత్ ఘాతుకానికి గురి అయ్యారు. అలానే ఆ కుటుంబాన్ని ఆదుకోకపోవడం అనేది కూడా తప్పే, కానీ ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో జరిగింది కాబట్టి ఆ కుటుంబం యొక్క పరిస్థితుల నేపథ్యంలో ఎంతో కొంత ఆర్థిక సాయం అనేది చేయాలి. అక్కడ ఆ యజమాని చేయకపోవడం అక్కడ జరిగినటువంటి చిన్న గొడవ, కానీ ఎవరిని ఎవరు చంపలేదు, ఎవరిని ఎవరు తిట్టలేదు. ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఒక సంఘటన. దాన్ని ఆజ్యం పోసి మీడియా అనేది దొరికిందే వార్తని దాన్ని వండి వార్చడం, మళ్ళీ మసిపూసి మారేడుకాయ చేసి మళ్ళీ తెల్లకోడిని నల్లకోడి చేసి నల్లకోడిని తెల్లకోడి చేసినట్టు దాన్నే రిపీటెడ్గా వేయడం అనేది జరుగుతూ వచ్చింది. ఆ వార్తల నేపథ్యంలో కొంత సోషల్ మీడియాలో కూడా దాన్ని చక్కర్లు కొట్టి చేశారు. అంటే సామాజిక వర్గాల మధ్య వైరం పెంచారు. అలా కాకుండా ఇటీవల కాలంలో మొన్న డిసెంబర్ నెలలో ఈ నెలలోనే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది విద్యార్థుల పట్ల ఒక టీచరు కుల విద్వేషాలు రెచ్చగొట్టేలాగా కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పి వార్తలు వచ్చాయి. అవును, ఆ వార్తల్లో నిజమెంత అబద్ధమెంత అని తెలియదు. వెంటనే కొంతమంది నాయకులు వెళ్ళి మామూలే కదండి, రాజకీయ పబ్బం గడిపోవడానికి ఆ లైమ్ లైట్లు హీరోలు అయిపోవడానికి, అంటే వన్ డే హీరో అయిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒకే ఒక్కటి సినిమాలాగా. అలాంటి హీరోలు అందరూ కూడా బయలుదేరి దానికి ఆజ్యం పోసి ఇండైరెక్ట్గా కూటమి ప్రభుత్వంలోనే ఉంటూ కొంతమంది వాళ్ళ పేరుని రాష్ట్ర వ్యాప్తంగా ఏదో గుర్తించట్లేదనో బాధ, పదవులు ఇవ్వలేదనో బాధ, దాన్ని ఇండైరెక్ట్గా వాళ్ళు ఫోన్లు చేసి అక్కడ కులచిచ్చి రెచ్చగొట్టారు. ఈ సామాజిక వర్గాల మధ్య కులచిచ్చి రెచ్చగొట్టుతుంది ఎవడో ఒకడు ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు నేను చెప్పడం, నాకు ఆయన పెద్దోని చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఆడికి ఇదే పని. ఆడి ఈ మధ్యన పెద్ద నాయకుడి అవతారం ఎత్తి గోదావరి జిల్లాల్లో ప్రముఖంగా దళితుల్ని కాపుల మధ్య ఓ పక్కన కూటమి ప్రభుత్వంలోనే ఉంటూ చేసే పని అదే ఉద్యోగం. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తే వాడే చేస్తున్నాడు, అది అందరికీ తెలుసు. ఆడి కాకుండా ఆడేం చేస్తాడు, వైఎస్ఆర్సీపీ నాయకులతో సోషల్ మీడియా విభాగంలో వీడు గతంలో పనిచేసి వచ్చిన కాడి అక్కడ కూడా రెచ్చగొట్టడం అనేది జరుగుతుంది. ఇది గమనించాలి, నెత్తి మీద పెట్టుకోకూడదు కదండి. అవును, ఇప్పుడు మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం, మంచి రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటుంది. ఒక ఉప ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఎంత డెవలప్ చేశారండి, ఎన్ని వందల కోట్లు, 30 పడకల ఆసుపత్రి అండి, ఎవరు పట్టించుకోలే. 100 పడకల ఆసుపత్రి చేస్తున్నారు ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో. ఆ ఉప్పాడ తీరం అంతా కూడా బాగు చేసి ఆ వెనకకి వచ్చేటువంటి ఉప్పు వాటర్ వల్ల నష్టపోతున్నటువంటి రైతులందరినీ ఆదుకున్నారు. అక్కడ అన్నీ చేస్తున్నారు. మొన్న యుద్ధ ప్రాతిపదికన ఉప్పాడ తీర ప్రాంతంలో నష్టపోయిన ప్రతి రైతుకి కూడా నష్టపరిహారం అందించారు. అనేక మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ అన్ని వైపులు డెవలప్ చేస్తున్నారు. 54 గ్రామాల్లో 2 మున్సిపాలిటీలో చెత్త రీసైక్లింగ్ చేస్తున్నారు. ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేక ఇతను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒక మంచి నాయకుడిగా ఎదిగిపోతున్నాడు. అంటే ప్రతి పంచాయతీలు కూడా అతని పేరే వినపడుతుంది. ఆ కుట్రలు, కొత్త సంస్కరణలు తెచ్చాడు కదా పంచాయతీ రాజులో, ఆ కుట్రలు చేయడం మట్టికి మానతల. పవన్ కళ్యాణ్ గారు లాంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తికి అసలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటిది? పవన్ కళ్యాణ్ గారు స్పందించరా? అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరింట్లో ఒక విద్యుత్ ఘాతుకం జరిగి చనిపోతే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తీసుకురాగలరు, కానీ కులం అనే ఒక సున్నితమైన అంశాన్ని భుజాన్ని వేసుకోలేరు కదా. ఇక్కడ వేసుకోవడానికి కూడా చాలా రీజన్. ఆ రోజు కూడా చాలా దీని మీద డిస్కషన్ జరగటం, ఇమీడియట్గా జనసేన పార్టీలకు చెందినటువంటి కొంతమందిని, ఎస్సీ సామాజిక వర్గంలో చెందినటువంటి కొంతమందిని, వీళ్ళందరినీ ఒక కమిటీగా ఏర్పరిచి అక్కడ గొడవని సద్దుమణిగించి అక్కడ గొడవల్ని ప్రశాంతంగా చేశారండి. అంటే కులాలు మతాలు ఘర్షణలు జరిగినాయి అనుకోండి, నాయకులు బాగానే ఉంటారు, చిన్న చిన్న కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఏమీ తెలియదండి. ఈ ప్రేరేపించే ప్రేరణ అనేది ఒక విధ్వంసం సృష్టిస్తారు. అందువల్ల శాంతియుతంగానే ఏదైనా పరిష్కార మార్గాల ద్వారాగానే, ఏదైనా చర్చలు ద్వారాగానే పరిష్కరించబడాలి. ఆ కోణంలోనే 2-3 రోజులు అది పరిష్కరించబడుతుందని అక్కడ పవన్ కళ్యాణ్ గారు తన మనుషుల్ని పంపించి అన్ని చక్కదిద్దారు, ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. అన్ని రకాలుగా జరుగుతుందండి. ఈ గిట్టని వాళ్ళు ఈ మధ్యనే జనసేన పార్టీలో చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులనే, అటు రాజానగరంలో ఆ ఎమ్మెల్యే గారిని, ఇటేమో కందులు దుర్గేష్ గారిని, అటు పంతం నానాజీ గారిని, ఇటేమో బొలిశెట్టి సీని గారిని, ఇట్లాగా అటేమో ఈయన నాయకర్ గారిని, బొమ్మిడి నాయకర్ గారిని, ఇలా పదే పదే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం, అలాగే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని పదే పదే టార్గెట్ చేయడం మొదలుపెట్టిందండి కొన్ని మీడియా సంస్థలు. అది కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థలే. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారి మీద ఏం చేసినా జన సైనికులు ఊరుకోరు. ఈ గొడవకి ఆద్యం కూడా పోసింది కూడా వాళ్ళే. కాదు, అసలు కనీసం 4 నెలలు 5 నెలలకి ఏదో ఒక అంశం పిఠాపురం దళితులకి కాపులకి జరిగింది, లేకపోతే మైనార్టీలకి కాపులకి జరిగిందంట అని చెప్పేసి కొత్త అంశాలు తెర మీదకి అసలు ఎందుకు వస్తుంది? ఏమన్నా తెస్తున్నారా, లేకపోతే నిజంగానే జరుగుతుందా? అంటే మిగతా నియోజకవర్గం మిగతా జిల్లాలలో తెలియదు కదండి అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఏమండి, ఒక స్కూల్కి వెళ్ళిన పిల్లవాడికి మాస్టర్కి ఏదో మధ్యలో చిన్న గొడవ ఏదో జరిగి ఉంటుంది. అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికి వాస్తవం తెలియదు. అవును, దాన్ని కులాలు రాజేయడం ఏంటండి? మళ్ళీ దానికి ఏదో పెద్ద పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఓడపొడిచినట్టు. అలా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోకి వెళ్ళవలసిన పని ఏంటి? ఆ వెళ్ళిన వాళ్ళకి చెప్తున్నాను, మీరు హైప్ సృష్టించుకోవాలనుకో, పవన్ కళ్యాణ్ గారి మీద అక్కసు తీర్చుకోవాలనుకో తీర్చుకోండి, కానీ కులాల మధ్య గొడవలు పెట్టద్దు. అదే పివి సునీల్ కుమార్ గారు కూడా మనం చెప్పింది ఇదే. అవును, కలిసి ఉండండి, గొడవలు పడద్దు. దానికి పెడార్థాలు తీసేసి ఆయనకి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, కూటమి ప్రభుత్వానికి అలా చేస్తున్నారు, ఆయన మంచి మాటే చెప్పారుగా. సునీల్ కుమార్ గారు చెప్పింది కూడా మంచి మాటే కదా, కలిసి ఉండండి, గొడవలు పడద్దు. ఆయన ఏ సామాజిక వర్గం? దళిత సామాజిక వర్గం. అలాంటి వ్యక్తి ఆ దళితుల కోసం చెప్తే వాళ్ళు కాపులు దళితులు కలిసి ఉంటారు. అక్కడ గొడవలు లేకుండా ఉండడానికి ఆ సామాజిక వర్గం వ్యక్తి కాబట్టి ఆ సామాజిక వర్గం వ్యక్తిగా కాపులతో కలిసి ఉండండి అని చెప్పాడు ఆ సామాజిక వర్గ వ్యక్తి. కానీ వేరే సామాజిక వర్గాల వ్యక్తులు చెప్తే అది ఒప్పదు కదండి. అందువల్ల ఆయన అట్లా చెప్పడం కూడా ఒక అందుకు ఇటువంటి గొడవలు జరగకుండా ఉండటానికి మంచిదే. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన అంశాలని 2 సామాజిక వర్గాలుగా చిత్రీకరించి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ నెగిటివ్గా చిత్రీకరించాలనేటువంటి ఒక కుట్ర చాలామంది పదే పదే చేస్తున్న సందర్భాలు. కాదే ఆ కుట్రను తిప్పికొట్టడంలో జనసేన పార్టీ వెనకబడింది అయ్యప్ప గారు, కాదంటారా? వెనకబడిందంటే ఏంటంటే వ్యక్తి పూజ కంటే కూడా వ్యక్తి చేసినటువంటి డెవలప్మెంట్ని ఎక్కువ మనం తీసుకెళ్ళాలండి ప్రజల్లోకి. పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి గత కంటే కూడా ఇప్పుడు ఎంత మెరుగుపరిచారు అదే నేను చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారు గొప్ప వ్యక్తి అని చెప్పడం కాదు, పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవితంలో చేసినటువంటి దాన ధర్మాలు కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన ప్రజల గురించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా చెప్పాలండి, ప్రజాస్వామ్యంలోకి తీసుకెళ్ళాలి. అవి చెప్పడంలో విఫలం అయిపోతున్నాం. ఎంతసేపు వ్యక్తి పూజ అనేది మానేమని చెప్తున్నాం జన సైనికులకి. చెప్పండి, పిఠాపురం నియోజకవర్గంలో 54 పంచాయతీల్లో ఇన్ని సంవత్సరాలుగా ఎవరు కూడా వ్యర్థాలని రీసైక్లింగ్ చేసేటువంటి ప్రాసెస్ పెట్టలే. ఆయన తీసుకొచ్చారు.
మున్సిపాలిటీలో డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, గ్రామీణ అభివృద్ధి అంతా కూడా ఒక చాలా అద్దోలా చేసుకొస్తున్నాడు అవును. ఆయన. 100 పడకల ఆసుపత్రి అంటే మాట్లాడండి, ఎవరో చెప్పారు చేయలేదు గతంలో, కానీ ఈయన చెప్పకుండా పిఠాపురంలో పిఠాపురంలో చెప్పారు, బేవార్లో కూడా చెప్పారండి, కానీ చేయలేదు. కానీ ఇక్కడ చేస్తున్నారండి, ఈయన చేసి చూపిస్తున్నారు. మరి చేసి చూపించేటువంటి వ్యక్తి ఉప్పాడ ఇవన్నీ కూడా సముద్ర తీరం వెంబడి ఉండేటువంటి కష్ట నష్టాలు అన్నీ నిర్వర్తిస్తున్నారు కదా, ప్రజాస్వామ్యంగా ఆయన ప్రజలకు ఏం కావాలో అన్నీ చేసి పెడుతున్నారు కదా. మరి నిజంగా ఆయన ఆ పిఠాపురం సెలెక్ట్ చేసుకోవటం అక్కడ ప్రజలకి అదొక వరమే. పిఠాపురం సెలెక్ట్ చేసుకోవడం వరమైన, మా గోదావరి జిల్లాలకు కూడా ఆయన పంచాయతీరాజ్ సెలెక్ట్ చేసుకోవడం ఒక వరం అండి. గ్రామీణ ప్రాంతాల్లో NREGS ద్వారా అనేక కోట్లాది రూపాయల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జలజీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నల్లాలు వేగంగా నడుస్తున్నాయి. ప్రతి గ్రామంలో రోడ్లు, ప్రతి గ్రామాల్లో ఈ చెత్త సమస్య అనేది ఎక్కువగా ఉండేది. ఆ చెత్త సమస్య కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి దాన్ని రీసైక్లింగ్ ప్రాసెస్ చేయాలని, రీసైక్లింగ్ యూనిట్స్ ఉండాలని, దాని మీద ఎంతో యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేయడం, గ్రామ సభలు నిర్వర్తించడం, మళ్ళీ ఈ మధ్యన సర్వే కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి ఎన్నో పనులకి శ్రీకారం చుడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే దేశవ్యాప్తంగా అత్యధికంగా గ్రామ సభలు నిర్వర్తించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక వన్ని తీసుకొచ్చారు పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప వ్యక్తిని చిన్న చిన్న గొడవలకి రొంపులోకి రాగాలని, కులాల రొచ్చులోకి రాగాలని ప్రయత్నిస్తున్న వాళ్ళకి కూడా చెప్తున్నా, మీ బతుకులు గల్లంతైపోతాయి. మీరు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా ఉన్నారు. నక్క జిత్తు మారి వినయాలు మానేసుకుని పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తి చేసినటువంటి అభివృద్ధి చేస్తే కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ళుండి రాజధాని కూడా డెవలప్ చేసి రాష్ట్ర ప్రజలకి ఒక సుస్థిర అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన దిశగా మన రాష్ట్రం పరుగులు పెడుతుందని నేను నమ్ముతున్నా.